హాయ్ నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఎస్బీఐ నుంచి ఒక ఆ, చాలా మంచి రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. మీ అందరికీ తెలిసినే ఎవ్రీ ఇయర్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఎస్బీఐ నుంచి పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరుగుతుందని, అలాగే ఈ ఇయర్ కూడా దాదాపు 2000 పోస్టులతో ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. రీసెంట్గా మనకు 14th నవంబర్న అప్లై 14th నవంబర్ నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి దాదాపు రేపటితో ముగుస్తుంది. కేవలం మీకు 1 డేనే ఛాన్స్ ఉంది. ఇవాళ 3rd డిసెంబర్ కదా, రేపటితో ఈ నోటిఫికేషన్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ముగియనుంది. కాబట్టి ఎవరైతే అర్హత కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎవరైతే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు మనం ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ మీ అందరికీ చెప్పేశాను, ఇది లాస్ట్ మంత్ 14th నవంబర్ నాడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి రేపటితో ముగుస్తుందని చెప్పేసి. అండ్ అలాగే మీరు అప్లై చేసిన తర్వాత డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ ఆల్ టికెట్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఆల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే 3rd week డిసెంబర్. ఈ మంత్ డిసెంబర్ 3rd week లోపు రావచ్చు. అండ్ అలాగే ఫేజ్ 1 అంటే ఇక్కడ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 31st డిసెంబర్ నుంచి 5th జనవరి 2021 వరకు జరుగుతుంది. మొత్తం 6 రోజులు జరుగుతుంది. అండ్ అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు, మేము జనవరి 3rd week లోపు ప్రిలిమినరీ టెస్ట్ ఫేజ్ 1 రిజల్ట్ ఇచ్చేస్తామని చెప్పి. రైట్, అలాగే ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయంటే 3rd week జనవరి. ఎప్పుడైతే ఫేజ్ 1 రిజల్ట్ వచ్చిందో ఫేజ్ 2కి సంబంధించిన కాల్ లెటర్స్ కూడా అప్పుడే ఇంచుమించు ఒక 2-3 రోజుల కాల వ్యవధి లోపే ఇచ్చేస్తామని చెప్పేసి వీళ్ళు డిక్లేర్గా చెప్పేశారు. అండ్ అలాగే ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ 29th జనవరి డేట్ కూడా పర్టికులర్గా ఇచ్చారు. 29 జనవరి అన్న రోజున ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పేసి. అలాగే ఫేజ్ 2కి సంబంధించిన ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది 3rd or 4th week ఫిబ్రవరిలో 2021 లోపు ఇచ్చేస్తామని చెప్పారు. అండ్ అలాగే డౌన్లోడ్ ఫేజ్ 3 కాల్ లెటర్. ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది. రైట్, ఫేజ్ 3 అంటే ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్. దానికి సంబంధించిన కాల్ లెటర్స్ సేమ్ 3rd or 4th week ఫిబ్రవరి లోపు అందుబాటులో ఉంటాయి. అండ్ అలాగే ఫేజ్ 3 ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్కి సంబంధించిన ఈ టాస్క్లు ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉంటాయి. అండ్ అలాగే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంతా అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత జాబ్ని ఎవరైతే కొడతారో వాళ్ళ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2021 లోపు ఇచ్చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. అండ్ నవంబర్లో ఆన్లైన్ దాదాపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 4th వరకు ఎండ్ అయిపోయింది. డిసెంబర్ 3rd week ఫేజ్ 1, జనవరి 3rd week ఫేజ్ 2, ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ 1st week ఫేజ్ 3 అండ్ మార్చ్ లాస్ట్ వీక్ ఫైనల్ రిజల్ట్. కేవలం 3-4 నెలల్లోపే జాబ్లో మీరు చేరే అవకాశం ఉంది. ఇంత స్పీడ్గా అయిపోయింది చూడండి. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఈ COVID-19 సిచ్యువేషన్స్లో ఇంత త్వరగా జాబ్ రావడం అంటే కష్టమే. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, చాలా బాగా ప్రిపేర్ కాండి. ఓకే, రైట్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇక్కడ మనం ఏజ్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. రైట్, ఇక్కడ ఎస్బీఐకి సంబంధించిన ఏ నోటిఫికేషన్ అయినా సరే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతారు. కాబట్టి మినిమం 21 years ఏజ్ ఉండాలి. కనీసం 21 years, కనీస వయసు అర్హత 21 సంవత్సరాలు. అండ్ అలాగే 30 years 30 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 3 years. ఇక్కడ జనరల్ కేటగిరీకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. కానీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ పీడబ్ల్యూబీడీ, ఇందులో కూడా పీడబ్ల్యూబీడీ ఉండి ఎస్సీ ఎస్టీ ఉంటే 15 years. అలాగే పీడబ్ల్యూడీ ఓబీసీ ఉంటే 13 years. పీడబ్ల్యూడీ జనరల్ కేటగిరీ ఇందులో ఇచ్చారండి. జనరల్ అంటే పర్సన్ విత్ డిసబిలిటీ ఉండి జనరల్ కేటగిరీ అయినా సరే ఈడబ్ల్యూఎస్ అయినా సరే ఈ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. రైట్, ఇప్పటి వరకు మనము
ఎగ్జామ్ యొక్క డేట్స్ గురించి అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకున్నాం. రైట్, ఇక్కడ మొత్తం నంబర్ ఆఫ్ పోస్టులు 2000 అని చెప్పేసాను కదా. ఇందులో కేటగిరీ వైజ్గా చూసుకుందాం. ఎస్సీకి 300, ఎస్టీకి 150, ఓబీసీ వాళ్ళకి 540 ఇచ్చారండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 200 ఇచ్చారు. జనరల్ కేటగిరీ అంటే యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఇది ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. 810 పోస్టులు ఇచ్చారు, మొత్తం 2000 పోస్టు. అలాగే ఇది పర్సన్ విత్ డిసబిలిటీకి సంబంధించిన పోస్టులు అండి. రైట్, ఇక్కడ మిగిలినవి చూసుకుందాం, మిగిలిన అంశాలు ఏమున్నాయో. ఒకసారి నేను ఇది డిస్క్రిప్షన్ ఉంచుతానండి, మీరు క్లియర్గా చదువుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ ఇది మేనండి. ఇక్కడ నాన్ రిఫండబుల్, ఇప్పుడు ఆర్ఆర్బీలో ఉంటుంది ఎలా అంటే 500 రూపీస్ పే చేస్తే మీకు 400 రూపీస్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండ్ చేస్తామని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అలా ఇవ్వరు. అప్లికేషన్ ఫీ ఎలా ఉందంటే 750 రూపీస్ ఉంది, 750 రూపాయలు ఫీ చేసేయాలి. ఎవరు? జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 750 రూపాయలు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు నిల్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని, అంటే ఏం ఫీ, ఇక్కడ అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బీ రిఫండెడ్ ఆన్ ఎనీ అకౌంట్ నార్ కెన్ ఇట్ బి హెల్డ్ ఇన్ రిజర్వ్ ఫర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ ఆర్ సెలక్షన్. ఇక్కడ మీరు సెలెక్ట్ అయినా కాకుండా మీకు రిఫండ్ ఏం చేయరు మనీ. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీస్, ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్ తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి సంబంధించిన క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజెస్ తీసుకోరు, గుర్తుంచుకోండి. అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. రైట్, ఇప్పటి వరకు మనం ఎగ్జామినేషన్ అప్లై ప్రాసెస్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ వీటి గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. జాబ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫేజ్ 1 గురించి మాట్లాడుకుందాం. ఫేజ్ 1 అనేది ఆబ్జెక్టివ్ టెస్ట్ అండి, 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో మనకు 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మనకు 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. అలాగే రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. మొత్తం 100 క్వశ్చన్స్ అండి, 100 ఎంసీక్యూస్ అండ్ అలాగే 100 మార్క్స్. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 100. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 క్వశ్చన్స్ ఇచ్చారు, 30 మార్క్స్, జస్ట్ 20 మినిట్స్ ఇచ్చారండి, చూసుకోండి. టైం లిమిట్ చాలా తక్కువగా ఉంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా మనకు క్వశ్చన్ చదవడానికి 1 మినిట్ పడుతుంది, అంటే మీరు ఎంత స్పీడ్ ఉండాలో అర్థం చేసుకోండి. జస్ట్ 35 క్వశ్చన్స్కి 20 మినిట్సే ఇచ్చారు. అండ్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్కి జస్ట్ 20 మినిట్స్ ఇచ్చారు, అంటే ప్రతి సెగ్మెంట్కి 20 మినిట్స్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ జస్ట్ క్వశ్చన్కి మీకు ఎంత టైం ఉంటుందో అంటే 40 to 45 సెకండ్సే, 40 to 45 సెకండ్సే, 45 కూడా కాదు, 40 సెకండ్సే ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి. అంటే మీరు ఎంత స్పీడ్గా అండ్ స్పీడ్ అండ్ అక్యూరసీ, మళ్ళా నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంత స్పీడ్గా ఉండాలి. అంటే ఇలాగా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఎస్బీఐ పిఓ అంటేనే కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన క్వశ్చన్సే పెట్టండి, అనవసరమైన రిస్కెస్ తీసుకోకండి. ఇది ఫేజ్ 1 గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు. అండ్ అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రౌన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ aggregate marks scored in the preliminary examination. There will be no selection cut off candidates numbering 10 times. అంటే ఇక్కడ ఏంటంటే 2000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 2000 into 10 అంటే 20,000 మెంబర్స్ని దాదాపు అందరినీ తీసుకుంటారు కట్ ఆఫ్ లోపు. రైట్, మనకి ఇప్పటివరకు ఫేజ్ 1 గురించి మాట్లాడుకున్నాం. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్సే పెట్టండి. రైట్, అలాగే ఇక్కడ ఫేజ్ 2 ఇది మెయిన్ ఎగ్జామ్. ఫేజ్ 2లో మనకు 200 మార్క్స్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అలాగే 50 మార్క్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్, అంటే రాతపూర్వకంగా ఉంటుంది, రాయాల్సి ఉంటుంది 50 మార్క్స్. ఇక్కడ మనకు 200 మార్క్స్కి 3 గంటల టైం లిమిట్ ఇచ్చారు డ్యూరేషన్. అండ్ అలాగే 4 సెక్షన్ అంటే 4 సెగ్మెంట్స్ ఉంటాయి, అదేందో చూద్దాం. ఒకటి నెంబర్ 1 రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్.
అండ్ నెంబర్ 2 వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అండ్ నెంబర్ 3 వచ్చేసి జనరల్ ఎకానమీ బ్యాంకింగ్, జనరల్ అవేర్నెస్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్. అండ్ అలాగే లాస్ట్ సెగ్మెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది మస్ట్ అండి. ఇక్కడ మీకు ఈ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి మనకు 60 మార్క్స్, 60 మార్కులు ఇచ్చారండి, హైయెస్ట్ మార్క్స్. మనకు 45 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఈచ్ క్వశ్చన్కి 1.5 మార్క్స్ ఉంటుంది, 60 నిమిషాలు ఉంటుంది. 45 క్వశ్చన్స్ 60 minutes. అండ్ అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 35 MCQs ఉంటాయి, 35 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 60 మ్యాక్సిమం మార్క్స్, దీనికి కొంచెం ఎక్కువ ఇచ్చారు మార్క్స్. అండ్ అలాగే టైం లిమిట్ మాత్రం తక్కువ ఇచ్చారు, గుర్తుపెట్టుకొని 45 minutes ఇచ్చారు జస్ట్. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి 40 మార్క్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి మనకు ఈజీగా 10 to 15 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకొని 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి, ఎకానమీ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 mark, 35 minutes ఇచ్చారు. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఇచ్చారు, 40 minutes. టోటల్ 3 hours, 155 క్వశ్చన్స్, 200 మార్క్స్, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, కట్ ఆఫ్ ఉంటుంది, చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్. అండ్ అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఎలా ఇచ్చారంటే ద డ్యూరేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 minutes ఇచ్చారు. మనకు 50 మార్క్స్కి గాను 30 నిమిషాలు ఇచ్చారు. ఇట్ విల్ బీ ఎ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో ఉంటుంది టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఎస్సేస్ ఉంటాయి, మనకు ఒకటి లెటర్ రైటింగ్ ఇస్తారు అండ్ అలాగే ఎస్సే విత్ 2 questions ఫర్ టోటల్ మార్క్స్. అంటే లెటర్కి మనకు 25 మార్క్స్ గాను అండ్ ఎస్ఏకి 25 మార్క్స్ గాను కన్సిడర్ చేయవచ్చు మనం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు రాసిన తర్వాత ఈ phase 2 గెట్టిన్ అయిన తర్వాత సెలక్షన్ క్రైటీరియా ఫర్ phase 3. అంటే ఎలా ఇప్పుడు phase 2 కూడా మీరు గెట్టిన్ అయ్యారు, phase 2 కూడా సక్సెస్ అయ్యారు అంటే లాస్ట్ అందులో 2000 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 2000 వేకెన్సీస్కి దాన్ని 3 times మల్టిప్లై చేస్తే అంటే 6000 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే 1:3 ఉంటుంది మనకు ఫైనల్ రౌండ్లో. రైట్, ఫైనల్ రౌండ్లో మనకి ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్ట్ ఫర్ phase 3 మనకు 6000 అంటే 1:3 తీసుకుంటారు. ఇక్కడ ఇంటర్వ్యూ అండ్ అలాగే ఇక్కడ నేను చెప్పాను కదండి, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో 1/4 కట్ ఆఫ్ ఉంటుంది, అంటే 0.25, గుర్తుపెట్టుకోండి, 0.25 మార్క్స్ కోత విధిస్తారు. phase 3 ఇంటర్వ్యూలో అండ్ గ్రూప్ డిస్కషన్లో మీకు మ్యాక్సిమం దాంట్లో మీరు ఇచ్చిన మీ బెస్ట్ స్కోర్ని బట్టి మీకు. అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు మెయిన్స్ అనేదే అల్టిమేట్ అండి, మెయిన్స్ అనేది లాస్ట్. మీకు ఇంటర్వ్యూ మార్క్స్ కూడా యూజ్ అవుతాయి, ఇంటర్వ్యూ మన గ్రూప్ డిస్కషన్ మార్క్స్ కూడా, కానీ మెయిన్స్లో మీకు వచ్చిన మార్క్సే మీకు జాబ్ తెచ్చిపెడుతుందండి, అందుకే మెయిన్స్ బాగా రాయండి. అండ్ అలాగే ఇచ్చారు phase 3లో సోషల్ డిస్టెన్సింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ నెసెసిటెడ్. ఇప్పుడు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి దీంట్లో 3rd phase అనేది ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంటర్వ్యూకి 50 మార్క్స్ అండ్ అలాగే ఇంటర్వ్యూ మొత్తం టోటల్గా 50 మార్క్స్ ఉంటుందండి. అందులో ఇంటర్వ్యూ 30 మార్క్స్, గ్రూప్ డిస్కషన్కి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూసినట్టయితే మీకు phase 3లో మనకు ఇంటర్వ్యూకి 30 మార్క్స్ అండ్ ఆల్రెడీ నేను చెప్పాను మనకు గ్రూప్ ఎక్సర్సైజ్కి గ్రూప్ డిస్కషన్కి 20 మార్క్స్ అని. రైట్, ఇందులో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. దీని తర్వాత ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు phase 2 అంటే మెయిన్ ఎగ్జామ్లో 250 మార్క్స్గా మీరు రాసింటారు కదా, 200 మార్క్స్ మన బిట్స్, 200 మార్క్స్ మల్టిపుల్ చాయిసెస్ అండ్ 50 డిస్క్రిప్టివ్ టెస్ట్. ఆ 250 మార్క్స్ని వీళ్ళు 75 మార్క్స్గా కన్వర్ట్ చేస్తారు, 250 మార్కులని దాన్ని 75 మార్కులుగా కన్వర్ట్ చేస్తారు. అలాగే మీకు ఫైనల్లో phase 3 ఇంటర్వ్యూ 30 మార్క్స్ అండ్ గ్రూప్ డిస్కషన్ గ్రూప్ ఎక్సర్సైజెస్ 20 మార్క్స్ ఉన్నాయిగా, ఆ 20 మార్క్స్ ప్లస్ 30 మార్క్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే 25 మార్క్స్గా కుదిస్తారు, 25 మార్క్స్కి కన్వర్ట్ చేస్తారు. అంటే phase 2లో మీకు వచ్చిన 250 మార్క్స్ని 75 మార్క్స్గా కుదిస్తారని చెప్పానుగా. అండ్ phase 3లో మీకు ఇచ్చిన 50 మార్క్స్లో
దాన్ని 25 మార్క్స్ కుదిస్తారు. మొత్తం టోటల్గా ఎంత అవుతాయండి? 100 మార్క్స్ అవుతాయి. ఈ 100 మార్కులలో మీకు ఫేజ్ 2లో 75 మార్క్స్కి వచ్చినప్పుడు కుదించినప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో, అలాగే ఫేజ్ 3 ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్లో మీకు 15-25కి కుదించినప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో రెండింటిని కలిపి మీకు 100కి ఎంత మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందండి. అంటే దాన్ని బట్టి వీళ్ళు కట్ ఆఫ్గా నిర్ణయిస్తారు. 100కి ఫర్ ఎగ్జాంపుల్ 40, 45, 50 ఇట్లా వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు. మీరు అంతకంటే ఎక్కువ మార్క్స్ వస్తే మీకు జాబ్ వచ్చినట్టే. ఇలా ఉంటుందండి ఫైనల్ సెలక్షన్. రిజల్ట్ పబ్లికేషన్ ఆల్రెడీ నేను చెప్పేశాను. రిజల్ట్ మార్చ్లో వచ్చేస్తుందండి. జస్ట్ మీకు 3 or 4 monthsలోనే మీకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ మొత్తం క్లోజ్ అయిపోయి ఆఫ్టర్ 4th month మీరు జాయినింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. అండ్ అలాగే మనకు దీనికి ఎంత ఉంటుంది శాలరీ అంటే ప్రజెంట్లీ ద స్టార్టింగ్ బేసిక్ పే 27,620 రూపీస్ ఉంటుందండి, విత్ 4 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్స్. ఎలా అండ్ బేసిక్ పే 27,620 ఉంది. ఇది పోను ఫోర్త్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ వెళ్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే రైట్ మీకు బేసిక్ పే 27,620 ఇచ్చారుగా, విత్ 4 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్స్. దీంట్లో మీకు డిహెచ్ఆర్ఏ, సిసిఏ అన్ని రకాల అలవెన్సెస్ వస్తాయి. ఇది స్టార్టింగ్ ఇంక్రిమెంట్. ఇంకా చాలా బ్యాంకింగ్ అంటే మాకు ఇంక్రిమెంట్స్ అనేటివి ఫాస్ట్గా ఉంటాయి. రైట్, ఇప్పటి వరకు నేను ఈ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. అండ్ అప్లయింగ్ ప్రాసెస్ కూడా చెప్పాను. దానికి సంబంధించిన సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే కొన్ని ప్రొవైడ్ చేశారు. మన bank.sbi కెరియర్స్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే www.sbi.co.in కెరియర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్ జాబ్స్ SBI అది కొట్టినా కూడా అప్లై చేసుకోవాలి. అందులో కూడా మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు. రేపటి వరకే ఆన్లైన్ పేమెంట్ ఉంది, 750 రూపీస్ SC, ST, OBC వాళ్ళకి. అండ్ మన మిగిలిన PWD కానీ SC, ST ఉమెన్స్ కానీ వీళ్ళు ఎటువంటి మనీ అప్లై చేయాల్సిన అవసరం, ఎటువంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనీ రీఫండ్ రాదు. అండ్ అలాగే రేపటితో ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ డిగ్రీ అయినా సరే అండి, ఇక్కడ 3 years మినిమం డిగ్రీ. అండ్ బీటెక్ కూడా ఏ డిగ్రీ అయినా ఓకే, మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు, పాస్ అయిన వారందరూ అప్లై చేయండి, మర్చిపోకండి. రేపటితో ఈ అప్లికేషన్ డేట్ ముగుస్తుంది, మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.